అధ్యాత్మ శరీరం అంటున్నాం పిండాత్మ. అది ఇవి రెండు కూడా కార్యకారణ రూపం చేత భేదం, కార్యరూపం చేత కారణ రూపం చేత. విరాట్ స్వరూపం కారణం అనుకుంటే, లేదు అధిదైవం కారణం అనుకుంటే, అధిదైవంతో కూడుకున్న పరమాత్మ విరాట్ రూపుడు కారణం అనుకుంటే పిండాత్మకము కార్యము శరీరం, అది మిగతా అంతా కూడా కాదు. సమస్తి బ్రహ్మాండ అవయవాలు, వ్యక్తి పిండంలో ఉన్న అవయవాలు ఇవన్నీ కూడా దాని నుంచే. ఇవి దాని యొక్క అవయవాలు ఏంటిది? పంచమహాభూతాలు బ్రహ్మాండాలు దాని అవయవాలు అనుకోండి. పిండాండంలో కూడా అవే అవయవాలు, దానికి సంబంధించిన అవయవాలే ఉన్నాయి కదా. బ్రహ్మాండ అవయవాలు వాటిని మనం గుర్తు చేసుకొని అవన్నీ కూడా వాటిని ధ్యానం చేస్తూ అంతఃకరణమందు ఆ బ్రహ్మాండమంతా కూడా ఈ శరీరంలో ఆరోపణ చేసుకొని ఈ రెండింటి కూడా కర్తృత్వభూతంలో కారణ రూపంలో ఉన్న తత్వాన్ని ధ్యానం చేసినందువల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి మాయను దాటుకుంటాడు. విరాట్ రూపము, బ్రహ్మాండాదులు మగలు, ఈ పిండాండము, ఈ రెండింటిని ఏకరం చేసి స్థిరంగా చేసి నిర్విశేషమైన ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడేమవుతుంది? ఇది అన్ని దానిలో కలిపి దాన్ని ఇందులో కలిపి దీనికంటే భిన్నంగా లేదు, యస్మాత్ పరస్మాత్ విభో అన్నాడు కదా. ఆ ఏకత్వ రూపం లోపల మనం ధ్యానం చేసినట్టయితే అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా పరమాత్మనే పొందుతాం. అయితే 36 తత్వాలు ఏంటిది? పంచభూతాలు లెక్క పెట్టండి, పంచ ప్రాణాలు, 24 ఇంద్రియాలు. 24 ఇంద్రియాలు ఏంటిది? 14 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం. ఎన్నైనా 24 అయినాయా? మహత్తు, కాలము, ప్రధానము, మాయ, విద్య, పురుషుడు. ఇవి 6. మహత్తు, కాలము, ప్రధానము, మాయ, విద్య, పురుషుడు. ఇవి 6. మొత్తం ఎన్నైనాయి? 38. బిందునాదము, శక్తి, శివుడు, శాంతాతీతము, శాంత అతీతం, ఇవన్నీ 6. మొత్తం 36 తత్వాలు. ఈ తత్వాలోనే ఈ 8 వచ్చినాయా లేవా? పంచమహాభూతాలు, తర్వాత జీవుడు, సూర్యుడు, చంద్రులంతా కూడా దీనిలోనే వస్తాయి. ఈ 36 తత్వాల్లో శైవాగంలో ప్రసిద్ధమై ఉన్నాయి. బ్రహ్మాండంలో ఏవైతే ఉన్నావో అవే పిండంలో కూడా ఉన్నాయి. 36 తత్వాలు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రకంగా అదే ఇది, ఇదే అది, ఇదేంటి? స్థూల రూపం, సూక్ష్మ రూపం కాదు, స్థూల రూపం లోపల ఈ విధంగా ఏకత్వం చేయడం. తర్వాత పిండములో కూడా బ్రహ్మాండం ఎట్లాగా అన్వయం చేసి ఉపాసన చెయ్యాలో, ఉపాసన చేస్తే ఏం ఫలం వస్తుందో దాన్ని చెప్తున్నాడు. వ్యాప్తి వెష్టి శరీరేస్మిన్ మనసో వెష్టి రూపిణ తస్మాత్ సర్వాత్మకమిదం స్వశరీరం విచింతయేతు. వెష్టి శరీరంలో ఏదైతే ఉందో అదే సమిష్టి శరీరంలో ఉంది. వెష్టిలో ఏ చైతన్యం ఉందో సమిష్టిలో కూడా అదే చైతన్యం ఉంది. వ్యాప్తి వెష్టి శరీరే అస్మిన్, ఈ వెష్టి శరీరములో చైతన్యం ఎట్లా అయితే వ్యాపించి ఉందో సమిష్టి శరీరములో కూడా అదే వ్యాపించి ఉంది. మనసో వెష్టి రూపిణ, మనస్సు ఏంటిది? వెష్టి. తస్మాత్ సర్వాత్మక విధం స్వశరీరం విచింతయేతు, తన యొక్క శరీరాన్ని సర్వాత్మక భావం చేత చింతన చెయ్యాలి. అంటే విరాట్ భావన చేత చింతన చెయ్యాలి. అప్పుడు 36 తత్వాలు అనుకున్నా, మూర్తి అష్టకం అనుకున్నా, బ్రహ్మాండానికి పిండాండానికి ఒకటైన ఉద్దేశం చేత దీన్ని దానిలో సమన్వయం చేస్తూ దానిలో అంతర్భూతం చేస్తూ చింతన చేసినట్టయితే ఉపాసకుడికి ఏం ఫలం దొరుకుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి దాని ద్వారా మోక్షాన్ని పొందగలుగుతూ ఉంటారు. పిండంలో బ్రహ్మాండంలో ఎట్లా చేస్తున్నారు అంటే వ్యాప్తి. వ్యష్టి రూపంలో మనస్సు ఉంది. వ్యష్టి రూపంలో ఏముంది? అది వ్యష్టి శరీరంలో వ్యాప్తమైంది. వ్యష్టి శరీరంలో మనస్సు ఉంది. వ్యష్టి శరీరంలో వ్యాపమైంది అంటే ఏమైంది? ఆయా ఇంద్రియం ద్వారా పని తీసుకుంటుంది కాబట్టి వ్యాప్తమైనట్టే కదా. సమస్త శరీరాంతంలో తిరిగి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా పని తీసుకుంటుంటుంది కాబట్టి శరీరంలో వ్యాప్తమైంది. ఇవి అంతా కూడా వాక్కు, మనస్సు, ప్రాణము, ఇదంతా హిరణ్య గర్భుడు, ఇదంతా కూడా బ్రహ్మాండంలో కూడా వ్యాప్తమై ఉంది. వ్యష్టి ఉపాసనయ పుంసః సమష్టి
వ్యాప్తిమాప్నుయాది. వ్యష్టి ఉపాసన ద్వారా సమష్టిని కూడా పొందగలుగుతాడు. వ్యష్టిని చింతన చేస్తూ 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 సమష్టిలో కూడా ఇదే రూపం ఉంది. అంటే ఈ జీవాత్మ యొక్క శరీరము, విరాట్ని యొక్క శరీరము మూర్త్యష్టంతో తయారైంది, దానికంటే భిన్నము లేదు. ఈ మూర్త్యష్టము ఈ వెస్ట్లో ఉన్న చైతన్యము సమష్టిలో ఉన్న చైతన్యము ఏకమేనని ఉపాసన చేస్తూ రావాల. ఉపాసన ఉపసంక్రామతీత్యేవం దశకృత్వ ఉపదిశతు. ఉపసంక్రామతి అని ఇది అందులోకి సంక్రమిస్తుందనే ఉద్దేశం చేత దశకృత్వ ఉపదిశ 10 సార్లు ఇది ఉపదేశం చేశారంటే. భృగువల్యం ఉంది తైత్రీయోపనిషత్తులో, దానిలో ఏతమన్నమయం ఉపసంక్రామతి, మనోమయం ఉపసంక్రామతి అని రకరకాలుగా ఒకదానిలో ఒకటి దాన్ని ప్రవేశింపజేసుకుంటూ ఆఖరి చివరి దానిలో ఆగిపోతుంది ఆ ఉపనిషత్తు. అన్నమయం దగ్గర నుంచి ఆనందమయం, ఆ పైన కూడా సహస్రం వరకు కూడా పోతుంది అనుకోండి. కాబట్టి ఉపసంక్రామతి ఇత్యేవం దశకృత్వ. ఈ ఉపసంక్రామతి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? తైత్రీయోపనిషత్తులో భృగువల్లిలో మనకు కనిపిస్తుంది. అక్కడ విషయం వేరు. అక్కడ శిష్యుడు అక్కడ గురువుకి, అక్కడ గురువు అక్కడ శిష్యుడికి ఈ విధంగా బోధించుకుంటూ ఒక్కొక్కదాన్ని దాటుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఉపాసకుడు కూడా అన్నమయ కోశం నుంచి మొదలు పెట్టుకొని ఒక్కొక్క దానిలో లయం చేసుకుంటూ పైకి వెళుతూ ఉండాలా. అప్పుడు కానీ ఏమవుతుంది? పంచకోశ అన్నమయాది వాటిని అన్నింటిని కూడా దాటుకొని పోతాడు. ఏతమన్నమయమాత్మానుపసంక్రామతి. అన్నమయం నుంచి పైకి లేచాడు. పైకి లేచి ఏం చేశాడు? ప్రాణమయమానుపసంక్రామతి. ప్రాణమయం నుంచి మనోమయమాత్మానుపసంక్రామతి అక్కడ పోయాడు. మళ్ళీ విజ్ఞానమయమాత్మానుపసంక్రామతి అని ఈ విధంగా చెప్పి మరి ఆనందమయ కోశాంతర్గతమైన సర్వాధార వ్యాపక బ్రహ్మ ప్రాప్తి రూపం అక్కడ ఏం ద్వారా దొరుకుతుందనే దాన్ని అక్కడ మనకు ఆ నిరూపణ జరుగుతూ ఉంటుంది ఆ వల్లి లోపల. ఇక్కడ కూడా సాధకుడైన వాడు ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. పంచభూతాలను ఎట్లా ఆరోపణ చేశారు? శివగీతలు మీరు చదివినాము మర్చిపోయాంలే, చదవక్కర్లేదు కదా. ఎక్కడికి అంటే ఇది పాదాల దగ్గర నుంచి ఊరువుల వరకు పృథివీ భాగము, అక్కడి నుంచి మూత్రేంద్రియ వరకు జలభాగము, అక్కడి నుంచి నాభి వరకేమో అగ్ని భాగము, అక్కడి నుంచి ఉదయం వరకు ఆకాశ భాగము, అక్కడి నుంచేమో బ్రహ్మరంధ్రం వరకేమో బ్రహ్మరంధ్రం కాదు గురుమధ్యం వరకేమో ఆకాశ భాగం అని పంచమహాభూతాన్ని దీనిలో ఆరోపణ చేసుకోమన్నట్టుగా అనలేదు. సాధన అంటే ఊరికే తత్వమసి అని జపం చేస్తే వచ్చేది కాదు. ఈ పిండాండం నుంచి లేచి బ్రహ్మాండం నుంచి లేచి పైకి పోతే కదా అప్పుడు మనకు సాధన అనేది జరుగుతుంది. మనం పిండాండానికి సంబంధించిన వస్తు వాహనాలు ఎందులే ఆసక్తియే పోనప్పుడు ఎవరికైనా కావచ్చు, కాక ఏ సాధకులైనా కావచ్చు, వాడు సన్యాసి కావచ్చు, విన్యాసి కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, అబ్రాహ్మణుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పూర్వకాలంలో అరణ్యంలో ఉండి ఇటు చింతన చేస్తూ ఏదో పైకి పోయిన వాళ్ళు మహానుభావులు అనిపించుకున్నారు. దీన్ని ఒకదాని ఈ సాధన క్రమం చెప్పి ఇక్కడ అధిదైవము పంచకోశాలతో కూడుకుంది, అధ్యాత్మము పంచకోశాలతోనే కూడుకుంది అనేదాన్ని ఇప్పుడు దాన్ని ఏకం చేస్తూ బ్రహ్మాండస్యోదరే లోక సప్తభూరాదయ స్మృత మూలాది బ్రహ్మరంధాంతేషు ఆధారేషు వసంతిదే. బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయనుకున్నాము? 14 లోకాలు ఉన్నాయి, 7 లోకాలు అనుకోండి. బ్రహ్మాండస్యోదరే లోక సప్తభూరాదయ స్మృత. మరి 7 లోకాలు చెప్పారు, కింది లోకాలు పనికిరావుగా, పైలోకాలు చెప్పారు. బ్రహ్మాండంలో అంటే పైలోక మనం పైకి ఊర్ధముఖంగా పోవాలి కదా, అదో ముఖానికి పోతే ఏంటిది మళ్ళీ జన్మకు కారణం అవుతుంది కదా. ఊర్ధలోకాలం జన్మరాహిత్యానికి కారణం. ఈ బ్రహ్మాండంలో ఏ లోకాలు ఉన్నాయో భూ భువ శుభ మహా జన తప సత్యలోకం వరకు 7 లోకాలు. సత్యలోకం వరకు అదే కదా. నాభి నుంచి పైకి ఏమో అది పుణ్యలోకాలు, నాభి నుంచి కిందికేమో అధోలోకాలండి. అదే కదా. కేవలం నాభి నుంచి కిందికి అంటే అవి దైవతత్వాన్ని బోధించేది. పైకి నాభి నుంచి కిందికేమో అధోలోకం పంపించేది. అందుకే కదా పెద్దవాళ్ళు అనేది, నువ్వు ఊర్ధముఖంగా పోతావా పరమాత్మ ఉంటావు, అధోముఖం అంటే కేవలం తినేదానికి కనేదానికే ఉంటావా పశుపక్షాలకు. అదే కదా పని. నాభి నుంచి కింది పని ఏంటిది? అదే కదా. నాభి నుంచి పైకి ఏంటిది? దైవస్థానాన్ని పొంది బ్రహ్మోద్యం వరకు వెళ్ళినందువల్ల దాన్ని సాధన చేసే వారికి ఊర్ధలోక ప్రాప్తి అని. అందుకొరకు ఇక్కడ 7 లోకాలు తీసుకునే దానికి కారణం. ఎక్కడి నుంచి 7 లోకాలు? మూలాధార బ్రహ్మరంధాంతేషు. మూలాధారం నుంచి బ్రహ్మరంధం. మూలాధారం ఎక్కడ అనుకున్నాం మనము?
బుధస్థానంలో, అంటే ఈ మేరుదండానికి ప్రారంభ స్థానంలో మూలాధారం అనుకున్నాం. అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం వరకు 7 లోకాలను ఆరోపణ చేసుకోవాలి. ఆరోపణ చేసుకొని సాధకుడైన వాడు సాధన చేస్తూ రావాలి. బ్రహ్మరంధ్రాంతేషు ఆధారేషు వసంతితే. ఆ 7 లోకాలు బ్రహ్మరంధ్రం నుంచి ఆధార చక్రం వరకు ఏదైతే ఉందో ఆరోపణ చేసుకోమన్నారు. ఎట్లాగైతే ఈ యొక్క బ్రహ్మాండంలో 7 లోకాలు మనం పురాణాదుల ద్వారా, గురువు ద్వారా, శాస్త్రం ద్వారా వింటున్నామో, అలాగే మనకేమైనా తెలుసా, చూసామా ఆ 7 లోకాలని? గురువు చెప్తానో లేకపోతే శాస్త్రం చెప్తానో ఇతరులు చెప్తానో వింటున్నాము. అట్లా ఇది కూడా గురువు గారు శాస్త్రం చెప్పారు కాబట్టి 7 లోకాలను ఆరోపణ చేసుకుని ఒక్కొక్క దాన్ని మనం దాటుకుంటూ పోయినట్టుగా భావన చేయాలి. ఎందా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాథ విశుద్ధ ఆజ్ఞ సహస్రాశం, ఇవన్నీ మూలాధారంలో అంటే భూర్లోకం, తర్వాత స్వాధిష్టానంలో భువర్లోకం, తర్వాత మణిపూరకంలో మహర్లోకము, భూర్భువ మహా మణిపూరకం అనాహతంలోనూ జనలోకము, తర్వాత విశుద్ధంలోనేమో తపోలోకము. లెక్క తప్పింది. భూహు భువ సువ జన తప మహా తప సత్యలోకం వరకు కదా. ఇక్కడి నుంచి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞము, ఇవేమో ఏంటి షడ్చక్రాలు కదా. తర్వాత సహస్రారం 7వది. సహస్రారము అయితే ఇప్పుడు ఈ 7 లోపల 7 లోకాలను ఆరోపణ చేయాలి. సహస్రారం ఏదన్నారు? 7వది. సత్యలోకం ఏంటిది? 7వది కదా. అంటే సత్యలోకం అంటే మామూలుగా మనకు శృతి ఏం చెప్పింది? బ్రహ్మలోకము అనుకున్నారు. అంటే బ్రహ్మలోకేషు పరాంతకాయ అంటే బ్రహ్మలోకం పోయినవాడు మళ్ళీ అక్కడి నుంచి పోతారు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అని అన్నారు కదా. అట్లాగే సాధకులైన వాడు అన్నింటిని దాటుకుని సహస్రారం పోతే అలాంటి వాడు కూడా ఏం చేస్తారు అంటే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్నారు. అక్కడ దాకా పోవాలి కదా. అక్కడ దాకా పోతే కానీ అయితే సాధన చేసేప్పుడు ఈ గల్లంతలో ఉంటే మనకి ఈ సాధన జరగదు. ఏ ఏకాంతవాసమో చేస్తూ మళ్ళీ గురుకుల వాసం చేస్తున్నో ఏ చేస్తూ తప్ప ఈ విధంగా చెయ్యాలంటే పరిమిత సమయంలో ఏంటిది హడావుడి వ్యాపారంలో ఇది జరిగే పని కాదు. దాని భావన చేసి అసలు మనసు నిలిచి అయితే ఒకటేంటి అంటే ఈ విధంగా ఆరోపణ చేస్తూ ఉంటే మనసు నిలిచిపోతుంది. అక్కడిక్కడ జరిగే మనసు ఏమవుతుంది? చచ్చినట్టు. ఎందుకంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక్కొక్క లోకాన్ని ఆరోపణ చేసి అక్కడ స్థితిగతులంతా విచారించుకుంటూ పైకి వెళ్ళాలి కదా. అప్పుడు అందుకని 14 లోకాలలో 14 విషయాలు చెప్పారు. ఇంకంతేకాదు బ్రహ్మాండంలో ఏదేదైతే ఉందో ఈ పిండాండంలో ఆరోపణ చేయమన్నారు కదా. చూడండి, ఇంకా చాలా ఉంది కథ. దీని కథ అంతా కూడా ఈ శ్లోకంలో ఉపాసనా పద్ధతి చాలా బాగా చెప్పబడింది అయింది కదా. మూలాధారం కమ్ నుంచి పూర్వవస్తు అదంతా కూడా సత్యలోకం వరకు కూడా మనం ఆరోపణ చేసి దాన్ని ధ్యానం చెయ్యాలి అన్నారు. సరే, ఇంకా మరి లోకాలు మాత్రం చెప్పాం. ఇంకా ఇవేంటి నదులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వగైరా వగైరా ఉన్నాయి కదా. అవన్నీ దీని అందు ఆరోపణ చేయాలా వద్దా? పిండాండాన్ని బ్రహ్మాండాన్ని పోల్చమన్నాడు కదా. వీణాదండో మహామేరు. వీణాదండం అంటే ఇది వెన్నముకను మేరు పర్వతంగా భావించడం. మేరు పర్వతంగా అన్నిటికంటే ఎత్తైంది కదా. అన్నిటికంటే ఎత్తైన పర్వతం కాదా? అట్లాగే మేరుదండం ఏంటిది? ఈ ఎముకలన్నిటికంటే కింద నుంచి పోయే వరకు ఎత్తుగా ఉందా లేదా వెన్నముక? దాన్ని వీణాదండాన్ని మహామేరు పర్వతం. అస్థిని కుల పర్వత. పక్కకు ఉన్న ఎముకలేమో మిగతా పర్వతాలన్నీ. పర్వతాలన్నీ గట్టిగుంటాయి లేవా? మెత్తగుంటాయి, గట్టిగుంటాయా? చూసారు ఎప్పుడన్నా? అట్లాగే ఎముకలన్నీ గట్టిగుంటాయా లేవా? పొడుగ్గా ఉండదా మేరు పర్వతం. పక్కలకు ఉండే ఎముకలన్నీ ఏమో మిగతా పర్వతాలు, చిన్న చిన్న పర్వతాలన్నీ కూడా అయినాయా. మరి ఈ పర్వతాలపై నుంచి నదులు కూడా ప్రవహిస్తాయి లేవా? ఆ నది ఏంటిది? గంగాతు పింగళా నాడి. పింగళా నాడో గంగా నది ఇది. అందుకొరకే కదా ఇది ఏంటిది పెద్దవాళ్ళు అంటే మేము కూడా చేస్తాం అనుకోండి. పూజ వగైరా చేసినప్పుడు ఏమవుతుందంటే తుమ్ము వగైరా వస్తుంది. తుమ్ము వగైరా వస్తా ఉంటే పూజ గారు చేసిన దాన్ని పొందుకు వస్తే తుమ్ముతే అపవిత్రమైనట్లు లెక్క. ఏం చేస్తామంటే కనీసం 3 సార్లు ఆచమనం చేసేసి మళ్ళీ ఆ పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి.
వెంటనే చేయకూడదు. లేదు ఆచమనం చేసేదానికి వీలు లేకపోతే ఇలా చేయి, 3 చాల. ఎందుకంటే ఇక్కడ ఇది కుడి చెవులో గంగా నది ఉంటుందని కొందరు అభిప్రాయము. లేదు ఈ పిడ ఇది ఉంది కదా, పింగళలో గంగా నది ఉంటుందని కాబట్టి ఇట్లా చేసినట్టయితే గంగా నదిని ఆచమనం చేసినట్టు లెక్క అవుతుంది. ఇది చాలా మంది తెలిసిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఆచమనం చేసే పద్ధతి లేకపోతే ఇలా అనుకుంటా ఉంటారు. అది భావనే కదా, ఎక్కడైనా భావనే కదా. అంటే బ్రహ్మాండాంత ఇక్కడ చేస్తూ ఉంటే అది కూడా భావనే కదా, ఎక్కడైనా భావనే. అందుకొరకు గంగాతు పింగళ నాడి యమున ఈడా ప్రకర్తిత. ఈడా నాడేమో అంటే గంగా నది ఏమో కుడిముక్కు, ఈడా నాడేమో ఇది యమునా నది. సరస్వతి సుషుమ్నోక్త, సుషుమ్న నాడేమో సరస్వతి. సుషుమ్న నాడు మనకు కనిపిస్తుందా? అంతర్భూతం కదా, అందుకని సరస్వతి కూడా అంతర్భూతం కదా. ఇప్పుడు గంగా యమున మనకు కనిపిస్తుంది అక్కడ ప్రయాగలో, సరస్వతి నది కనిపించిందా? అంతర్భూతం అంటారు. అట్లా ఇక్కడ కూడా గంగా యమునలు 2 బాగా కనిపిస్తా ఉన్నాయి, కుడిముక్కు ఎడముక్కు. మరి సుషుమ్న కనిపిస్తుందా? అంతర్భూతమైంది సరస్వతి నది అని చెప్పి మాడ్యో అన్య పుణ్య నిమ్నగా. మరి మిగతా నదులన్నీ కూడా మీ గోదావరి కృష్ణా వగరన్నీ ఏం కావాలంటే మిగతా ఎన్ని నాడులు ఉన్నాయో, నాడులు ఎన్ని అని చెప్పుకున్నాము, 72,000 నాడులు. ఈ 3 పోయినాయి కదా, అవన్నీ కూడా మిగతా నదులు. మీ కృష్ణ, గోదావరి వగైరా, తుంగభద్ర, ఆ భద్ర, ఈ భద్ర, ఉన్న భద్ర, లేని భద్ర అన్నీ కూడా ఈ నాడులు. నాడులో ఎందుకు చెప్పబడి దాని ద్వారా రక్తస్రావం జరుగుతుందా లేదా? నదులు అంటే ఏంటిది? ఒక పైనుంచి కింది వరకు ప్రసరిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ నాడుల్లో నుంచి రక్త ప్రసరణ వగరంతా జరుగుతుంది కాబట్టి నదులతో సమానంగా మనము అవి చెప్పవలసి ఉంటుంది. ఎందుకదా? సరే, పుణ్య నిమ్నగా అన్నారు. మరి ఇంకా దీపాలు వగర వగర ఉన్నాయి. దీపం దేన్నంటారు? దీపం చుట్టూ సముద్రం ఉంటే దీపం అంటారు. సప్తదీపావ సుమతి అంటారు కదా, 7 దీపాలతో కూడుకుంది మన భూదేవి. దీప శిర్ధాతవ, 7 ధాతువులే 7 దీపాలు. 7 ధాతువులు ఏమున్నాయి? అవన్నీ 7 ధాతువులంతా కూడా 7 దీపాలు. ఎంత బాగున్నాయి చూడు, 7 దీపాలు. శిర్ధాతవ 7 స్వేద బాష్పాదయో అబ్ధయ. మరి 7 సముద్రాలు ఏంటిది? స్వేదం అంటే చెమట, బాష్పం అంటే ఆవిరి, బాష్ప, ఇవన్నీ కూడా ఏమన్నారు అంటే అబ్ధయ అంటే సముద్రాలు. సముద్రాలు ఎంత బాగున్నాయి చూడండి. స్వగారి 7 ధాతువులేమో జంబువ దీపాలు. మరి స్వేద బాష్పాలు శరీరంలో ఉండేటి ఏమో దాన్ని చుట్టుముట్టు ఉంటాయి కదా. ఏది సముద్రం అంటే చుట్టుముట్టు ఉంటాయి కదా, వాటినేమో సముద్రాలు అన్నారు. ఈ విధంగా ఆరోపణ. 14 లోకాలు ఇవేమో మూలాధారం నుంచి అవి, తర్వాతనేమో పర్వతమేమో ఇలా 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 అని భావన చేయడము, దానిలో నదుల భావన, 7 ధాతువులు, దీపాలు, తర్వాత స్వేదాదులంతా కూడా సముద్రాలుగా. ఇప్పుడు వచ్చేసిందా లేదా బ్రహ్మాండం అంతా కూడా లోపలికి? బ్రహ్మాండంలో ఎంత ఉందో ఈ పిండాండంలోకి అంతా కూడా వచ్చింది. ఇది ఎంతో అది కూడా అంతే. మూలే తిష్టది కాల అగ్ని. అగ్ని ఉంది కదా, అగ్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని, మరి నక్షత్రాలు, అవన్నీ కూడా ఆరోపణ చేయాలి వద్దా? అవన్నీ రాలేదు ఇంకా, అవన్నీ కూడా. మూలే తిష్టది కాలాగ్ని, మూలాధారంలో కాలాగ్ని ఉంది. కాలాగ్ని అంటే ప్రళయకాలాగ్ని. అగ్ని ఎన్ని రకాలుగా ఉంది? భౌమాగ్ని, బడవాగ్ని, ఆ తర్వాత ఇదేంటిది జఠరాగ్ని, అడవిలో ఉండేదేంటి అగ్ని, ఇలా రూపం ఉంది కదా. అట్లాగే కాలాగ్ని కూడా. కాలాగ్ని రుద్రుడు అండి కదా, రుద్రునికి వాడికి కాలాగ్ని అంటే ప్రళయకాలంలో అగ్ని ఏదైతే ఉందో అది కాలాగ్ని అన్నారు. అంటే కాలం సమాప్తం అవుతుంది కదా, మొత్తం భస్మం అయిపోతుంది దాని చేత. అందువల్ల కాలాగ్ని రుద్రోపనిషత్తు కూడా ఒకటి ఉంది. ఆ కాలాగ్ని ఎక్కడ ఉంటుంది? మూలాధారంలో కాలాగ్ని ఉంటుంది అని. కాలాగ్ని అస్థి మధ్యేచ బడబాగ్ని. అస్థి అంటే ఎముకల మధ్య లోపల బడబాగ్ని. బడబాగ్ని ఎక్కడ ఉంటుంది? మామూలుగా ప్రపంచంలో సముద్రంలో ఉంటుంది బడబాగ్ని. ఆ నదులలో వచ్చే నీళ్ళంతా కూడా హెచ్చు తగ్గులు కాకుండా అగ్ని కాపాడుతూ ఉంటుంది. అందుకని సముద్రం పొంగదు. ఈ అస్థి మధ్యలో అంటే ఎముకల మధ్య లోపల బడబాగ్ని. కాలాగ్నం మూలధారంలో ఉంటే బడబాగ్నము అస్థి మధ్యలో. వైతితో అగ్ని సుషుమ్నాయం విద్యుత్ అగ్ని అంటారు కదా. విద్యుత్ అగ్ని అంటే ఆకాశంలో మెరిచే విద్యుత్ అగ్ని, లేదా ఏదో పడతా ఉంది అంటుంటారు కదా, లేదా పిడుగు లాంటిది విద్యుత్ అగ్ని అంటారు దాన్ని. ఆ విద్యుత్ అగ్ని ఎక్కడ ఉంటుంది అంటే సుషుమ్న నాడిలో ఉంటుంది. సుషుమ్న నాడి
మరి భౌమాగ్ని అంటారు. పార్థివాగ్ని అంటే ఏంటిది? భౌమాగ్ని అంటే కట్టెలు గిట్టెలు చేసుకుని వంట గిట్టెలు చేసుకుని భౌమాగ్ని. అది ఎక్కడ ఉంటుంది అంటే నాభిమండలే అన్నారు. నాభి అంటే ఏమి మణిపూరకం కదా, మణిపూరక స్థానము లోపల భౌమాగ్ని ఉంటుంది. హృదయ తిష్టది సూర్యాగ్ని. హృదయ దేశంలో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అగ్ని మళ్ళీ ఆరోపణ చేయాలి, ఎందుకంటే ప్రకాశం ఉండాలి కదా. ప్రకాశం ఉంటే కదా ఆ చక్రం ప్రకాశిస్తుంది. మూలాధారకు నుంచి అక్కడి నుంచి హృదయంలో ఉంటుంది సూర్యాగ్ని, కపాలంలో ఏమో చంద్రాగ్ని, చంద్రాగ్నినా చంద్రమండలం. నక్షత్రాన్ని అపరాణ్యాహో నేత్రాదిమి. నక్షత్రం అంటే ఇంకేమో ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలన్నీ కూడా అనుకొని నక్షత్రాలు వగైరా వగైరా. కన్ను ఉంది, కంటి ద్వారా ప్రకాశిస్తుంది, చెవు ద్వారా శబ్దం ప్రకాశిస్తుంది, వగైరా వగైరా. అంతవరకు దీన్ని చూసుకున్నట్టయితే ఇక నక్షత్రాలలో పోల్చుకోవాలి. ఇన్ని అగ్నులు, సూర్యమండలము, చంద్రమండలము, నక్షత్రాలు అన్ని శరీరంలో ఆరోపణ చేసుకొని ఉపాసకుడైన వాడు ఉపాసన చేయాలి. ఉపవాసం ఉన్నట్టు ఉంటాం కానీ ఇట్లా ఉపాసన చేయాలంటే మేము ఎక్కడ చేస్తాము? చాలా కష్టం. అయిపోయిందా? ఇవన్నీ వైద్యుతగ్ని, దివ్యాగ్ని ఇవన్నీ కూడా ఎన్నైనా మొత్తం అగ్నులన్నీ కూడా 27 సంఖ్య కానీ అన్నారు. అశ్విన్యాది అని. సరే, ధార్యంతే వాయుభిర్లోకా యథా ప్రవహనాదిభి ప్రాణాదిభిర్దర్శ విధే ధార్యతే వాయువు అన్నీ అయిపోయినాయి. మరి ఇంకా వాయువు ఉంది కదా, అన్ని వచ్చినాయి కానీ వాయువు రాలే. వాయువు ద్వారా ఈ లోకం ఎట్లా అయితే ధరింపబడుతుందో, మొత్తం బ్రహ్మాండంలో వాయు సంచరిస్తుందా లేదా? మరి దశవిధ వాయువుల చేతనము ఈ శరీరం అంతా కూడా వ్యాపింపబడింది. దశవిధ వాయువులు ఏంటిది? ప్రాణాపాన వ్యానోదాన సమాధానం, ఇవి పంచమహాలు. ఈ ధనంజయ కుకుల దేవదత్తాది ఇవి 5, ఇవి పంచము, అవి ఉపప్రాణాలు, ఇవి మహాప్రాణాలు. ఇవన్నీ కలిస్తే నేను 10. ఈ 10 మహాప్రాణాలు దశవిధైర్ధారితే వాయుభిర్వపు. దశవిధ వాయువుల చేత ఈ శరీరము ధరింపబడుతుంది. బ్రహ్మాండమంతా కూడా మహావాయువుతో ధరింపబడితే ఈ 10 విధ వాయువుల చేత శరీరము ధరింపబడుతోంది అని ఈ విధంగా చెప్పబడి. ఇదంతా కూడా సాధకమైన వాడు సాధన చేస్తే, ఎవరు చేస్తున్నా ఎవరో ఒక మహానుభావుడు ఏకాంతంలో ఉంటూ చేస్తారో కానీ మనలాంటి సామాన్యమైన వ్యక్తులు చేయాలంటే చేయలేమని కాదు, అంత విశ్రాంతి, అంత టైము, అంత ఆసక్తి, అంత ఓపిక ఇవన్నీ ఉండాలా వద్దా? ఇవన్నీ ఉంటే కానీ చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. పర్వతాన్ని వగైరా వగైరా అంతా కూడా ఆరోపణ చేశారు కదా. ఈ దశవిధ వాయువులు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఆరోపణ చేసి ఉపాసకుడైన వారు ఉపాసన చేయాలి, అది కూడా తెలుసుకోవాలి వద్దా? చెప్తున్నాడు. వాయుయే ఇడా పింగళే ప్రాప్యే ఇడా పింగళే ప్రాణ. ఇడా పింగళల్లో ప్రాణవాయువు. ఇడా పింగళ అంటే కుడి నాసికలో ఎడమ నాసికలో ప్రాణవాయువు నిలుస్తుంది. మూలాత్ సూర్య స్వరూపతః నాసికాభ్యాం బహిర్గత్వా లీయతే దిషడంగులే అన్నారు. ఇది మూలాత్, ఎక్కడి నుంచి? మూలాధారము నుంచి బయలుదేరి, మూలాధారం ఎక్కడ? గుదస్థానంలో కదా, అక్కడి నుంచి బయలుదేరి సూర్యస్వరూపత. సూర్యస్వరూపం అంటే సూర్యప్రకాశంగా దగదగమానం. ఎట్లయితే సూర్యుడు సమస్త ఔషధులు పోషిస్తూ ఉంటాడో, ఈ ప్రాణవాయువు కూడా సమస్త శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది, ప్రకాశింపజేస్తోంది. నాసికాభ్యాం బహిర్గత్వా అంటారు. నాసికాభ్యాం అంటే 2 నాసికా రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళి లీయతే దిషడంగులే 12 అంగళాల బయటికి పోయి అప్పుడు లయించిపోతుంది. మన గుర్తొస్తున్న బయటకు వచ్చిన తర్వాత 12 అంగుళాలు, ఇక్కడి నుంచి 12 అంగుళాలు, 12 అంగుళాల దగ్గర అది లయము అవుతుంది. ఏం వాయువు? ప్రాణవాయువు. అష్టాంగులేన సోమాత్మ నాడీభ్యాం అంతరావిశత్. సోమాత్మ అష్టాంగులేన 8 అంగుళాలేమో సోమనాడి, సోమాత్మ. నాడీభ్యాం అంతరావిశత్, నాడులలో ప్రవేశింపజేసి మలమూత్ర మరుచ్చుక్రాన్యపానో విసృజేద్ బహిః అన్నారు. ప్రాణం అయిపోయింది కదా, అపాన వాయుని గురించి చెప్పాల వద్దా? ఇప్పుడు మలమూత్రం, మలము మూత్రము, మరు అంటే స్వేదము, శుక్రం అంటే తేజస్సు,
అపానో విసృజేది, వీటికంతా కూడా బయటికి పంపించే పని, బయటికి పంపించే పని. ఈ శరీరంలో ఉన్న మాలిన్యాదులను మలమూత్రాలను తేజస్సునంతా కూడా అది అపాన వాయువు చేస్తుంది. తర్వాత అగ్నిశోమమయో భూత్వ, అగ్నిశోమమయం అయిపోయి సుషుమ్న రంధ్రమాశ్రిత. సుషుమ్న రంధ్రం ఎక్కడి నుంచి వచ్చింది? వీణాదండం నుంచి వచ్చే ఆ రంధ్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ బ్రహ్మరంధ్రం ఉద్గచ్చన్, బ్రహ్మరంధ్రం వరకు వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? మూలాధారం నుంచి ఆ ఏది సుషుమ్నాన్ని ఆధారంగా చేసుకొని బ్రహ్మరంధ్రం వరకు వచ్చి ఉదానో వర్ధతే స్వయం, ఉదాన వాయువు ఆ దానిలో సంచరిస్తుంది. ఎంత బాగుంది క్రియ అంతా కూడా. ప్రాణవాయువు అలా చేస్తుంది, అపానవాయువు ఇదో చేస్తుంది. ఉదాన వాయువేమో మూలరంధ్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకు సంచరిస్తుంది. వ్యాపయేద వపిషివ్యాన భుక్తాన్న రస సమన్వయ, మనం తిన్న ఆహార రసాలంతా కూడా ఆ వ్యానవాయువు శరీరమంతా కూడా పంపించేసిస్తుంది. మొత్తము శరీరం అంతా కూడా వ్యానవాయువు చేపిస్తుంది. సందుక్షణం సమానస్తు కాయాగ్నే కుడితే సదా. తందులలో ఇది అంటే ప్రజ్వలన అనుకూలం. శరీరంలో ఉన్న తందులన్నిటిలో ఉండి సమాన వాయువు సంచరించి అది సమానంగా చేస్తూ ఉంటుంది. సందులు ఉన్నాయి కదా, కీళ్ళ సందులు, ఆ సందులు అక్కడ చేసేసి అది సమాన వాయువు. ఇట్లా పంచమహాప్రాణాలు అక్కడక్కడ ఉండి ఆయా పనులు చేస్తూ ఉంటాయి అనే భావన కూడా. అసలు ఇవన్నీ మనకు గుర్తుండాలా? గుర్తుండి మనోరాజ్యంగా లేకుండా ఉంటే ఆరోపణ చేసి అప్పుడు మనము ఒకటొకరు లెక్క పెడతా ఉంటే మనోరాజ్యం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది కదా. ఆ రాజ్యం అక్కడికి పోతూ ఉంటుంది, ఇది ఇట్టే పోతూ ఉంటుంది, సాధన ఎక్కడ పోతుందో పోతూ ఉంటుంది. సరే, మిగతా పంచమహాప్రాణాలు ఉన్నాయి కదా, అవి ఉపవాయువులు. నాగోహిక్కార, నాగవాయువు ఇక్కార అంటే ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి, అది నాగవాయువు పనిచేస్తుంది. కూర్మో నిమేషన్మో అశకారక, కూర్మవాయుమో కంట్రెప్పలు మూయడం తెరవడం, దాని పని మూయడం తీయడానికి అది పనిచేస్తుంది. ఎక్కిళ్ళు వచ్చేదానికో ఆ వాయువు నాగవాయువు. కూర్మవాయువేమో ఉన్మేష నిమిషాలు, కళ్ళు మూయడము తెరవడము. క్షుతం కరోతి కృకర, కృకర వాయువులో తుమ్ములు వచ్చేదానికి పనికి వస్తుంది. తుమ్ములు రావాలంటే కృకర వాయువు. తర్వాత దేవదత్తో విజృంభణం, ఆవలింతలు వచ్చేదానికో దేవదత్తం పనిచేస్తారు. ఇవన్నీ కూడా ఈ ముఖగతమే అయిపోయినాయి, అంతటా లేవు. ఎక్కిళ్ళు ముఖంలోని, తర్వాత ఉన్మేష నిమిషానము ముఖంలోని, తుమ్ములు వాంతులు కాదు, తుమ్ములు ముఖంలోనే, తర్వాత విజృంభణం ఆవలింతలు తీయడం కూడా ముఖంలోనే, ఈ భాగంలోనే ఉంటుంది. అది ఉపవాయువులు ఈ ముఖంలో మాత్రమే ఉంటాయి, మిగతా ఎక్కడికో. ఇంకోటి మిగిలింది కదా, ధనంజయ స్థౌల్యం ధనంజయ కుర్యాత్ మృతం చాభినముంచది. ఆ ధనంజయ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టదంటే, ఇవన్నీ వదిలిపెడితే అది కాదు. అది ఏం చేస్తుంది అంటే ఆ శరీరాన్ని లావెక్కేట్టు చేస్తుంది. చచ్చిపోయిన శరీరాన్ని, జీవుడు వదిలిపెట్టిన శరీరాన్ని అది అట్లాగే పట్టుకొని, నువ్వు జీవితాంతం కూడా సన్నగా ఉన్నావు కదా, ఇప్పుడైనా లావెక్కువ అని అప్పుడు లావెక్కిస్తూ ఉంటుంది. అది వాయువు, ధనంజయ వాయువు. ఈ విధంగా ఉపవాయువులు ఈ రకంగా ఉంటాయి, మహాప్రాణాలేమో ఆ రకంగా పనిచేస్తూ ఉంటాయి. అయిపోయిందా? తర్వాత పంచమహాభూతాలను ఆరోపణ చేయాలి వద్దు. ఇప్పుడు పంచమహాభూత ఇవన్నీ ఆ పై అయిపోయినాయి. పంచమహాభూత ఆకాశో బహిరప్యంతరవకాశ ప్రయచ్చతి. ఆకాశం బయట ఉన్నప్పటికీ లోపల అవకాశాన్ని చేకూరుస్తుంది. ఇది ఆకాశం యొక్క ఆకాశభూతాన్ని ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చేది ఆకాశము. ఎట్లా అయితే బయట బ్రహ్మాండాలంతా అన్నిటికి కూడా అవకాశాన్ని ఇస్తుందో, అలాగే ఇక్కడ పిండాండంలో కూడా ఎక్కడెక్కడ అవకాశం వస్తుందో అక్కడెక్కడ అంతా కూడా. ఆకాశం లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఉండడానికి అవకాశమే లేదు. అందువల్ల అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఇదేంటిది? ఆకాశము. చంద్రార్కౌ కాలనేతారౌ ప్రాణాపానో శరీరిణం సాక్షి పురుష ఇత్యేవం మూర్తిష్టకమిదం వపుః. తర్వాత అన్ని అయిపోయినాయి కదా. చంద్రుడు, అర్కుడు, అది సూర్యుడు, చంద్రుడు, కాలనేతారౌ, వీళ్ళిద్దరు కూడా మన కాలాన్ని తీసుకుపోతా ఉంటారు. ఎక్కడ తీసుకుపోతా ఉంటారు?
వాళ్ళు తీసుకుపోతా ఉంటారంట. మనం వద్దన్న గజ దొంగలు, వాళ్ళిద్దరు గజ దొంగలు. దొంగలు వేరు, గజ దొంగలు వేరు. దొంగలం తీసుకోకుండా తెలియకుండా తీసుకుపోతారు, గజ దొంగలం చూస్తూ ఉండగానే తీసుకుపోతా ఉంటారు. పగలు రాత్రిని ఆయుష్కాలము దిగబడిపోవచ్చునున్నదిరా భజగోవింద శ్లోకాలు అని చెప్పి. అందువల్ల ఈ సూర్యుడు చంద్రుడేమో జీవుని యొక్క కాలాన్ని అపహరించుకొని, వాళ్ళేం అపహరించుకొని పోతే మనమే పోగొట్టుకుంటున్నాం. వాళ్ళకి ఏం కావాలా ఏంటి? వాళ్ళ స్వతహా ప్రభుత్వంతో వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వహిస్తున్నారు, వాళ్ళ యొక్క పద్ధతిని వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందులో మనము ఉన్నాం కాబట్టి మన కాలాన్ని మనమే